హలో ఎవ్రీవన్. ఇది ఇస్కాన్ టెంపుల్. ఎంత ప్రశాంతతమైన గుడి ఇది. అండ్ అసలు చూసారా? ఆర్కిటెక్చర్ ఎంత బావుందో. వీటి పైనే మనకి కృష్ణుడిది మొత్తం కనిపిచ్చేస్తది. ఎంత బావుందో అసలు. ఎంత పీస్‌ఫుల్. మేమెళ్ళే టైంకి అక్కడ భజన అవుతూ ఉండే. ఇంతకు నేనొకసారి ఎళ్ళాను. అప్పుడెక్కువ జనాభా లేకుండే. బట్ ఇప్పుడు చూసి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. వాళ్ళ సేవ అండ్ గుడి మొత్తం స్ట్రక్చర్ గానీ, అండ్ వాళ్ళు చేసే పద్ధతి కానీ, అదంతా నాకు చాలా నచ్చింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు గంధంతో బొట్టు పెట్టుకుంటారు. సో, అక్కడ నామం పెట్టుకోవడానికి కూడా ఉంది. నాకక్కడికెళ్ళినప్పుడు నామం పెట్టుకోవాలనే అనిపిస్తది. చాలా బావుంటది గుడి. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. సో, ఇక్కడికి నేను రావడానికి పర్పస్ నేను 'మహాభారతం' అనే బుక్ తీసుకున్నాను. అది ఇక్కడ టెంపుల్‌లో కృష్ణుడి దగ్గర పెట్టి తీసుకోవాలని అనిపిచ్చింది నాకు. ఈ భగవద్గీత నేను ఎక్కడ తీసుకున్నాను, ఎలా తీసుకున్నానని మీకు తెలియాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడైతే నేను కృష్ణుడి దగ్గర భగవద్గీత పెట్టి నేనది తీసుకొని వెళ్ళాను. మా పిల్లలకి అది చూసి ఆ బుక్ గురించి చెప్పాక వాళ్ళు కూడా దాన్ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో, జస్విత చూడండిక్కడ. మా మమ్మీ ఆహ్, డైలీ ఒక్కసారి చదవమంటది. ఒక బుక్కులో. అది భగవద్గీత. ఈ భగవద్గీతలో రోజొక లైన్ అన్నా సరే చదివి నా పిల్లలకి వినిపించాలని ట్రై చేస్తాను. కుదిరితే పక్కా, కుదరలేదనుకుంటే ఇంకా ఆ రోజుకి వదిలేయడమే. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ఆ లైన్ మనకి ఏదో ఒకటి చెప్పాలనైతే ట్రై చేస్తది. ఈ ఈ దీంట్లో ఈ భగవద్గీతలో అంత స్టోరీ ఉంది. నాకైతే ఈ వాక్యంలో వాక్యాలతో పాటు కింద దాని భావం ఇచ్చి, దాని ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చారు. చాలా బావుంది. సో, ఇక్కడి నుంచయితే మేము మా ఊరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇగ జస్విత చేతిలో భగవద్గీత ఉంటే అది చూసి హరణ్య ఊకుంటదా? అస్సలే ఆ బుక్ మాకియ్యడానికి చాలా గోల చేసింది. చాలా సేపు వరకు తన దగ్గరే పెట్టుకుంది. ఇంకా లాస్ట్ ఎలానో అలా తనని ఏడిపించి, ఆ బుక్కయితే తీసుకొని నేను దాన్ని దాపెట్టేసాననమాట. అది యాక్చువల్లీ నేను కొన్న పర్పస్ మా చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలని. కానీ ఇంతవరకు అది కుదరలేదు. ఏంటో మరి. కానీ ఇప్పటికైనా నేను నెక్స్ట్ వీక్‌కి ఎలానన్నా సరే ఆ బుక్ తనకివ్వాలని ట్రై చేస్తాను. ఎందుకంటే తన పేరు పైనే ఆ బుక్ తీసుకున్నా నేను. తనకివ్వాలని. ఎందుకంటే తనెప్పుడు నన్ను అలా గిఫ్ట్ అడగలేదు. తను అడిగిందని తనకివ్వాలని అనుకున్నా. అండ్ అక్కడి నుంచయితే మేము ఊరికెళ్ళిపోయి, అక్కడెళ్ళి రెడీ అయ్యి, మా అక్క వాళ్ళ పిల్లల బ ఫంక్షన్‌కయితే రెడీ అయిపోయాం. ఏం ఫంక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా. అండ్ ఇక్కడ చూసారా జస్వితని ఎంత క్యూట్‌గా రెడీ చేశాను. తన అక్క ఫంక్షన్ కదా మరి. తను కూడా హైలైట్ అవ్వాలి కదా! కానీ మరీ హైలైట్ అయిపోయిందే ఫంక్షన్‌లో. ఎంత క్యూట్‌గా రెడీ అయిపోయాక ఎవరైనా చూసి ఏమనకుండా ఉంటారా? అందరూ తనని చూసి ఎంత క్యూట్‌గా ఉంది అనేసరికి తనకి చాలా దిష్టి తగిలేసిందండోయ్! అందుకనే ముందు జాగ్రత్తకి దిష్టి చుక్క కూడా పెట్టేసా. అయినా కూడా ముద్దు గుమ్మలా ఉంది కదా! మీరేమంటారు? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ దెన్ ఇక్కడైతే మా అక్క వాళ్ళ పాప రెడీ అయిపోయింది. తనకి ఈ శారీలో ఎంత క్యూట్ ఉంది కదా! కానీ అప్పుడే చూస్తూ మా కార్తిక ఇంత పెద్దదయిపోయిందా అని అనిపిచ్చింది. తనని ఇలా శారీలో చూసి ఎంతైనా ఒక పక్కన హ్యాపీనెస్సే. కానీ ఇంకో పక్కన పిల్లలేంట్రా బాబు! ఇంత తొందరగా పెద్దగా అయిపోతున్నారు అనిపిస్తుంది. ఆ ప్రణీత్ మా అక్క కొడుకు, పాప కార్తిక మా అక్క కూతురు. ఎంత ముద్దుగా ఉన్నారు కదా! మా అమ్మ, నాన్న చూడండి వాళ్ళకి పూలదండ కూడా వేశారు. ఇది వచ్చేసి ధోతి ఇంకా శారీ ఫంక్షన్ అనమాట. పిల్లలకి ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఏ ఫంక్షన్ చేయలేదు అనేసి ఈ ఫంక్షన్ చేయాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. సో, ఇప్పటికి వాళ్ళకి కుదిరింది ఫంక్షన్ చేయడానికి. ఎప్పుడు ఏదో చేద్దామన్నా ఏవో ఆటంకులో లేదా ఏదో ఒక ఇబ్బంది రావడం వల్ల ఏది చేయలేకపోయారు. బట్ ఈసారి ఇలా చేశారు. సో, బ్లెస్ దెమ్.